ఏమండి అంతకుముందు నార్మల్‌గా మీరు ఆడియో రిలీజ్ చేసినప్పుడు శ్రీరెడ్డి మీకు ప్రత్యర్థే. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు రాలేదు. మళ్ళీ ఇప్పుడొచ్చారు. మళ్ళీ రెడీ అవుతదేమో? మళ్ళీ ఎవరు? మళ్ళీ శ్రీరెడ్డి రెడీ? ఎవరి మీదకి? నా మీ మీదకే. మీదకి. కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్ బేబీ. రావాలి కదా! ఆ? రావాలి కదా! పిలుస్తున్నారా? ఆ! వస్తే మంచిది. ఓకే. హ్మ్. రాకపోయినా మంచిది, వస్తే మంచిది. ఓకే. దేనికైనా రెడీగా ఉంటా. ఓకే. 2024 ఎలక్షన్స్‌లో నిజంగా 2019 తర్వాత మీరు నార్మల్‌గా ఈ పాలిటిక్స్ వైపు మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని సంఘటనలు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్‌ని 3 పెళ్ళిళ్ళు, రీసెంట్‌గా వరుసగా 3 సభలు చూసుకున్నా గానీ, భార్య, పిల్లలు, కార్లు మార్చినట్టు మారుస్తాడు. పిల్లల్ని ఇట్లా చేస్తాడు. మనకి ఇట్లా మాట్లాడుకున్నప్పుడు ఎక్కడో ఉండి తమన్నా సమాధి వింటానే ఉంటది. అప్పుడు ఏమనిపించింది? ఏమనిపించేది? వెంటనే కంపల్సరీ అంటాను. ఎందుకేనను ఏంటంటే హ్మ్. ఆహ్, ఏందో ఎక్కడో డిసప్పాయింట్ జనసేన ఓకే. డిసప్పాయింట్ చేయటం వల్ల అన్ని రకాలుగా మూసుకొని ఓకే. కూర్చోవాల్సొచ్చింది. అంటే శ్రీరెడ్డి అనగానే తన సామాజిక వర్గం తనకి సపోర్ట్ చేస్తుంది. రెడ్డి తనేం చేసినా సామాజిక వర్గం వర్గం. శ్రీరెడ్డికి రెడ్డి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తూ ఓకే. చక్కగా కూర్చోబెట్టి సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేను హ్మ్. పవన్ మెగా ఫ్యామిలీకి ఒక పూజకి రాలేని నన్ను ఓకే. ఇంతవరకు ఒక్కరు కనీసం పిలిచిందే పిలిచి లేదు, మాట్లాడింది లేదు. పలకరించిందే లేదండి. అదే కదా హ్మ్. ఎక్కడ మా సామాజిక వర్గానికి పేరుందండి. యూనిటీ ఉండదు. హ్మ్. హ్మ్. యూనిటీ ఉండుంటే ఇప్పుడు అసలు మా సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వాన్ని శాసిస్తే ఆ ప్రభుత్వం వచ్చేది. కంపల్సరీ వచ్చేయాల. ఓకే. కాపు సామాజిక వర్గం పర్సెంటేజ్ ఎక్కువ. హ్మ్. వాళ్ళు కాసేపు ఇటంటారు, కాసేపు అటంటారు, కొంతమంది అటెళ్తారు, ఇటెళ్తారు. ఏంటో యూనిటీ అనేది లేకపోవటం వల్ల ఆ యూనిటీ లేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోతున్నారు ఈళ్ళు. ఓకే. ఆ యూనిటీ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి గెలవటం ఎంత మాటండి. 2 చోట్ల ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అదే కదా! హ్మ్. యూనిటీ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికే గెలిపించుకోలేని కాపు సామాజిక వర్గం హ్మ్. నాకెక్కడ సపోర్ట్ చేస్తదని నేను ఆలోచించాలా. ఓకే. అందుకనే కదా కింద పైన మూసుకొని కూర్చుంటున్నాను. ఓకే. అంటే మారాలి. మారరు వీళ్ళు. మారాల. ఎందుకంటే నా కాపు సామాజిక వర్గానికి నేను ఒక్కటండి. హ్మ్. మందు, విందు, హ్మ్. పొద్దు. పొందు. హ్మ్. కంపల్సరీ. యూతు మనం సమాజంలో మనం ఏం చేస్తున్నాము? మనం మంచిగా ఏదైనా సాధిస్తున్నామా? హ్మ్. మనం చదువుకొని మంచి పొజిషన్‌లోకెళ్ళాలని ఉండదు. హ్మ్. ముందుండాలా? హ్మ్. చుక్కుండాలా? హ్మ్. ముక్కుండాలా? హ్మ్. రాత్రి అయ్యేసరికి పెళ్ళుండాల. పక్కలో పెళ్ళుండాల. హ్మ్. ఈ మెంటాలిటీలోనే మా కాపు సామాజిక వర్గం యూత్ ఉండబట్టే మా కాపు సామాజిక వర్గం డెవలప్ లేకుండా అయిపోయింది. ఓకే. చుక్క, ముక్క హ్మ్. అన్నీ ఉండాలి ఇక. ఇక రోజు రెగ్యులర్ ఈళ్ళకి ఇదే. ఒక బిర్యానీ తిన్నామా, ఒక బీరేసామా, దాంట్లో హ్మ్. పండామా. శ్రీరెడ్డి ఇష్యూలో శ్రీరెడ్డి మొత్తం అలా చేయడానికి మెయిన్ కారణం రామ్ గోపాల్ వర్మ. అసలు ఫస్ట్ నుంచి కీ ఇచ్చవచ్చు, ప్లాన్ ఇచ్చవచ్చు. అదే మెగా కదా! ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి అనే ఒక అమ్మాయిని వాడుకొని ఇదంతా చేశారు అని ఆయనే డైరెక్ట్‌గా వచ్చి చెప్పిన మాట వాస్తవం. ఎందుకు నేనప్పుడు వాయిస్ రికార్డ్ బయట పెట్టినప్పుడు కూడా శ్రీరెడ్డి అదే చెప్తుంది కదా! హ్మ్. నన్ను తిట్టించింది రామ్ గోపాల్ వర్మ అని అవును. చెప్పేసి. అవును. ఇచ్చింది రామ్ అప్పుడే తెలుసు కదా! తెలుసు. అందరికి తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కూడా అండి. ఆ! ఇప్పుడు వ్యూహం సినిమా అవ్వచ్చు. కుక్కతో ఒక వక్కరే ఉంటది కానీ వ్యూహం సినిమా అవ్వచ్చు. అంతకుముందు పవర్ స్టార్ అని ఒక సినిమా చేశారు. వ్యూహం సినిమా చేసి ఏ విధంగానంటే టీడీపీ ఆర్ జనసేన వాటి మీద అటాక్ చేయలే ప్రయత్నం అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆ టైంలో శ్రీరెడ్డిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి హ్మ్. తిట్టించిన వ్యక్తి ఈరోజు తిన్నగా ఉంటాడని ఎలా అనుకుంటాం మనం. హ్మ్. రామ్ గోపాల్ వర్మ అనే ఒక తుగ్లక్ గాడి టార్గెటే మెగా ఫ్యామిలీ. హ్మ్. ఎందుకండి ఆయనకి అంత కోపం ఎందుకు? మెగా ఫ్యామిలీ అంటే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్తాడు మీలాగే ఆయన కూడా. ఆ, నేను పవన్ కళ్యాణ్ అభిమాని నా హీరో అని చెప్తారు ఆయన. మరి వెనక్కి తింటం ఎందుకు? ఆ. చెప్పేవాడు వెనకాల అది పెంట తినడం ఎందుకండి? హ్మ్. అదేం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎక్కడో కొడతారు అని చెప్పేసి మళ్ళీ అది చెప్తాడు. హ్మ్. మళ్ళీ చేయాల్సిందంతా చేస్తూ మొత్తం ఉంటాడు. పోయినసారి అంతకుముందు జరిగింది మొత్తం మీ వాయిస్ రికార్డులో ఉంది. మొత్తం అంతా స్క్రీన్ ప్లే
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు లాగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ, అంతేనా? అంతే కదా, మొత్తం తనే కదా. మ్మ్. దాని గురించి ఎవరైతే స్పందించాలో వాళ్ళే స్పందించలేదండి. మ్మ్. అలాంటప్పుడు ఇంకా మేము పిల్లకాకులు అంటే ఎవరు స్పందించాలంటారు మీరు? కంపల్సరీ మెగా ఫ్యామిలీ. మెగా పవన్ కళ్యాణ్ దాని మీద చాలా బుద్ధిమంది చేశాడు, దాని మీద చాలా ఫైట్ చేశాడు. ఫిల్మ్ ఛాంబర్లోకి వచ్చి ఆ రోజు జరిగిన దాంట్లో కూడా రామ్ గోపాల్ వర్మ అనే తొగ్లక్ గాన్ని బ్యాన్ చేసేయాల ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మ్మ్. మీడియా అనేది సపోర్ట్ అనేది లేకపోతే రామ్ గోపాల్ వర్మ ఈరోజు ముందుకొచ్చి అలా మాట్లాడుతున్నాడు. ఓకే. మీరు అది బ్యాన్ చేసేయాలి, ఇండస్ట్రీ నుంచి తను తోసేయాల. మ్మ్. అవి చేయాలి కదా, ఓకే. చేస్తేనే అలాంటి వాళ్ళు నోరు మూసుకుంటారు. మీరు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు కదా. మ్మ్. ఇప్పుడు వాళ్ళ మాట్లాడుతున్నందుకు ఈరోజు వైసీపీ సపోర్ట్ ఫిలిమ్స్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మన రోజా గారు వెళ్ళిపోయి రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ని చూడలేదు అంటున్నారు. మొన్న మరి ఆడే వచ్చింది. ఊర్మిళని గుడ్డలన్నీ ఊడదీసి సముద్రం ముందు నుంచోబెట్టి గుడ్డలను ఊడదీసి డైరెక్షన్ చేసే డైరెక్టర్ తను. మ్మ్. ఆ టైంలో నేను చిన్నప్పుడు. చిన్నప్పుడు మనందరం చిన్నప్పుడే ఆ. ఒక హీరోని అండర్వేర్ మీద చూపించిన ఒక గొప్ప డైరెక్టర్ ఆయన. రోజా గారికి అంత బాగా నచ్చారంటే మరి మ్మ్. అది ఏం నచ్చటం ఏమి లేదు. వాళ్ళు ఏంటంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వాళ్ళందరూ వైసీపీకి నచ్చుతారు అంతే. ఓకే మేడం, 2019 నుంచి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద చాలా అత్యాచారాలు జరిగినాయి. కొంతమంది వాలంటీర్ వ్యవస్థ అవ్వచ్చు, వీటి వల్ల కొంతమంది ఆడపిల్లలు అదృశ్యమైన సంగతులు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. బట్ పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని మాత్రం టార్గెట్ చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు తమన్నా చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ప్రతి ఒక్కడు చిల్లరది మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధేస్తుంది. యాక్చువల్లీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ని రియల్గా చూసే అర్హత లేని కుక్కలు కూడా, ఆయన నీడను కూడా చూడలేని కొంతమంది కుక్కలు ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక కెమెరాను పెట్టుకుని ఫోన్ పెట్టుకుని విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఆయన అసలు రాజకీయాల్లోకి రాకుండా ఉంటేనే బాగుండేదేమో. ఈ మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు రాజకీయంగా రాకుండా ఉంటే ఈ కుక్కలకి అసలు ఆయన నీడని చూసే అంటే వాళ్ళ బతుకు కూడా ఉండేది కాదు. అలాంటిది వీళ్ళు మెగా ఫ్యామిలీ గురించి తప్పుడు వాగుడు అవుతుంటే మా రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అట్లీస్ట్ మీరు ఎలా ఉన్నామని ఒక మాట నాకొస్తే దీని అవ్వ చూడండి ఇంకే వేరే లెవెల్లో చూపిస్తుంది తమన్నా సింహాన్ని. అవునా? వేరే లెవెల్. ఇప్పటి వరకు చూసింది తమన్నా వేరే ఉంటుంది, ఆ టైంలో చూసేది తమన్నా. ఇప్పుడు దాకా ఒక తమన్నా జనసేన వాళ్ళు తమన్నా సింహాద్రి ఎలా ఉన్నావు అమ్మా ఒక్క మాట అడిగితే చాలు నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే, జనసేన వాళ్ళకి చెప్తున్నాను, జనసేన పార్టీ తమన్నా సింహాద్రి ఎలా ఉన్నాను ఒక్క మాట మాట్లాడితే చాలంట మొత్తం సినిమా స్టార్ట్ అయిపోద్దని చెప్తుంది. ఒకసారి అన్నీ చూడండి ఎలా ఉంటుంది అంటే. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు మేడం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి టికెట్స్కి సంబంధించిన విషయం అవ్వచ్చు, లేకపోతే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు, వాటి గురించి మాట్లాడితే వెళ్ళినప్పుడు చేతులు జోడించి ఆయన ప్రాధాయపడ్డాడు. ఆ సీన్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా బాధ అండి. అసలు ఆ విషయం దాని గురించి నిన్న కూడా డిస్కషన్ నడిచింది. యాక్చువల్లీ అక్కడ కెమెరాలు పెట్టి ఆయన మంచితనం అది చిరంజీవి గారి మంచితనాన్ని దాన్ని వేరే తన పొలిటికల్గా వాడుకున్న నీచతత్వం మన జగన్మోహన్ రెడ్డిది. అసలు చిరంజీవి గారు వెళ్ళాల్సిన ఇది కూడా లేదు. అక్కడ ఒక ఫిలిం ఇండస్ట్రీని ఒక భుజాల మీద ఎత్తుకుని ఒక ఫిలిం యాక్టర్గా ఆయన ముందుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కలవటానికి రహస్య కెమెరాలు పెట్టి ఆ రకంగా షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టించారు కావాలని చెప్పి చిరంజీవి గారిని బ్లేమ్ చేయాలని చెప్పి. వాటి వల్ల ఏమవదు. అది ఆయన అంత గొప్ప నటుడు, ఆయన చేతులెత్తి దండం పెట్టాడంటే అది గొప్ప మనస్తత్వం. వాళ్ళు ఒక రకంగా అనుకున్నారు కానీ దాన్ని బట్టి చూసుకుంటే ఆయన చిరంజీవి గారు గొప్ప మనస్తత్వం అండి. అది ఆయనకు ఎటువంటి పొగరు ఉండదు, ఎటువంటి నేను ఇంత పెద్ద సూపర్ మెగాస్టార్ అని అనే ఒక ఆలోచన ఉండదు. ఆయన ఎవరితో అయినా మంచిగానే మాట్లాడతారు. అంత మంచితనం ఆయనే కాబట్టి ఈ రోజున పొలిటికల్ నుంచి వెనక్కి తిరిగిపోయారు.
రాజకీయాలు అంటే రాజకీయం ఉండాలండి. చిరంజీవి గారి లాంటి మంచి మనసు పనికిరాదు. ఓకే. నేను చూసింది కొంత టైము టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి చిరంజీవి గారు లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తిని నేను చూసినప్పుడు, దగ్గరగా చూసినప్పుడు చిరంజీవి గారిని, ఆహా! అందుకే నేను రాజకీయం నుంచి దూరంగా వెళ్ళిపోయారు, మంచి పని అయింది అనిపించిందండి. ఓకే. బిగ్ బాస్లో చిరంజీవి గారు తమన్నా సింహాద్రి గురించి మాట్లాడినప్పుడు తమన్నా సింహాద్రి ఫీలింగ్ ఏంటి? ఏడ్చేసాను కదండి. నిజంగా ఎలా అనిపించింది మాట్లాడినప్పుడు? ఆ వర్డ్స్కి ఎలా అనిపించింది? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను గుర్తిస్తారని కూడా నాకు తెలియదు. ఆ రకంగా నాగార్జున గారు అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే. పరిచయం చేస్తున్నప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారిని, ఆగు నేను చెప్తాను తమన్నా సింహాద్రి అని అనగానే మై గాడ్, నేను తెలుసా చిరంజీవి గారికి. అసలు ఇక చిరంజీవి గారు నా హిస్టరీ చెప్తుంటే, నువ్వు అసలు ఫ్రెండ్షిప్ కూడా చూసుకోకుండా నువ్వు ఇంత ధైర్యవంతరాలు అమ్మా అని నన్ను పొగుడుతుంటే నాకు కన్నీరు ఆగలేదండి. అసలు నాకు చాలు, అది లైఫ్ టైం అచీవ్మెంట్ నా కోసం. యాజ్ ఏ తమన్నా సింహాద్రికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే, చిరంజీవి గారు బిగ్ బాస్ ఫినాలే రోజు నా గురించి మాట్లాడిన మాటలు లైఫ్ టైం అచీవ్మెంట్. ఒకవేళ నేను రాజకీయంగా వెళ్ళి నాకు మంచి భవిష్యత్తు, ఒకవేళ అసెంబ్లీకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా గెలిచినా నేను లైఫ్ టైం అచీవ్మెంట్ అని అనుకోను. చిరంజీవి గారు నన్ను నా గురించి మాట్లాడిన మాటలే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. చాలు. ఓకే. చిరంజీవి గారు మీ గురించి మాట్లాడారు. చిరంజీవి గారు, మీరు పవన్ కళ్యాణ్, ఒక్కసారి పవన్ కళ్యాణ్ పిలిచి నార్త్లో చూసుకున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, ట్రాన్స్ వాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ మిగతాది మున్సిపాలిటీ అన్నిటికీ ప్రతి చాలా ఉందండి. బట్ ఏపీ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అంత ముందుకెళ్ళలేదు అనుకోవచ్చా? అంటే వాళ్ళకి జనసేన పార్టీ, మీరు అంటున్నారు ఇప్పుడు జనసేన నుంచి ఏదైనా సీట్ ఇస్తే నేను మాట్లాడతాను అని అంటున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో నార్త్లో ఉన్నంత ముందు చూపు లేదంటారా? కంపల్సరీ లేదు కదా, అందుకే కదా ఇంత కష్టపడుతుంది నేను. కంపల్సరీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, కొన్ని వందల మంది ఉన్నారు. కానీ అందులో ఒకదాన్ని నేను ముందుకొచ్చి ఒక 10 ఏళ్ల నుంచి ఇట్లా కొట్టుకుంటున్నా, ఒక్కడు ఇట్లా చేయి తీసి ముందుకు తీసుకెళ్ళిన, చేపట్టుకొని సహాయం అందించి మేమున్నామా నుంచి ఒక ప్రోత్సాహం ఇస్తే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎటువంటి పెళ్లి కాలేదు, ఎటువంటి ఫ్యామిలీ లేదు, అంటే నా పిల్లలు లేరు, ఏమీ లేదు, ఎటువంటి నాకు స్వార్థపూరికమైన బాధ్యతలు ఏమీ లేవు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు, తెగింపు ఉంటుంది. వాట్ ఎవర్ ఏదైతే కానివ్వండి, నాకు డబ్బులు కోట్ల రూపాయలు మూటలు కట్టుకోవాలని ఆశ ఉండదు. మన పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎంతో కొంత స్వార్థపూర్వకమైన పనులు చేస్తాం. పిల్లలే లేని దాన్ని, నేను ఒక సన్యాసిని లాగా మిగిలిపోయిన దాన్ని, నాకు ఎటువంటి స్వార్థపూర్వకమైన ఆలోచన లేని వ్యక్తిని నేను ప్రజల కోసం ఎంత క్లియర్ మైండ్తో నేను ముందుకెళ్తానని ఆలోచించండి. ఇది మన ప్రజలు గుర్తించాలా, మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి రాజకీయ నాయకులు కూడా గుర్తించాలి. ఓకే. కాదండి, ఏం చదువుకున్నాను మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు? జీవితాన్ని చదువుకున్నాను. నార్మల్గా ట్రాన్స్ ఉమెన్స్ అంటే వాళ్ళు బెగ్గింగ్ చేస్తారు, లేకపోతే డబ్బులు వాళ్ళు గుంజుతారు, బెదిరిస్తారు అంటారు. అందరు ఎందుకుంటారు? ఇప్పుడు పురుషుల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మహిళలలో దొంగతనాలు చేసే ఉన్న వాళ్ళు, ప్రాస్టిట్యూట్ చేసే ఉన్న హౌస్ వైఫ్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అదే రకంగా దీన్ని ఎందుకు తీసుకోరు? ఒక ట్రాన్స్ అనగానే మీరు ఎందుకు ఆ కోణంలో చూస్తారు? నేను అందరికి ఇదే చెప్పేది. నేను నా ఫ్యామిలీ నుంచి అలా వచ్చాను, నేను అలాగా బతుకుతాను. నా ఫ్యామిలీ